హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 110. ఎందుకొకసారి నిన్ను ప్రేమించి నేను తిప్పలు పడ్డది చాలదా? మళ్ళీ ఎన్నిసార్లు ప్రేమించాలి నిన్ను? అంది సాహిత్య సిద్ధుతో. ప్రతిసారి అంత తిప్పలుంటాయనుకోవడం ఎందుకే? ఈసారి ప్రేమించి చూడు, తిరిగి ప్రేమ దొరుకుతుందేమో నీకు నా నుండి అన్నాడు సిద్ధు. ఇవే కాకమ్మ కబుర్లు వద్దు అన్నాను. ఎందుకురా మళ్ళీ నా మనసును కరిగించే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు? నువ్వు చేసిన పనులకు అదెప్పుడో గడ్డ కట్టుకుపోయింది. ఇక అది కరిగేది ఉండదులే. అందుకే నన్ను ఐస్ చేయాలని ప్రయత్నించడం మానేసి, నీలా నువ్వు ఉండు. అంతే చాలు అని సాహిత్య సైలెంట్ అవ్వడంతో, ఆమె మళ్ళీ తిడుతుందని తెలిసినా సరే అని మళ్ళీ ఆమె మీద చెయ్యి వేసి ఈసారి సాహిత్య ఏమనకుండా సైలెంట్‌గా నిద్రపోయింది. తనకి కూడా నిద్ర వస్తూ ఉండడంతో టాబ్లెట్స్ మత్తుకి. ఆమె ఏమీ అనకపోవడంతో నీకు నా మీద ప్రేమ అలాగే ఉందే, కానీ దాన్ని దాచేయాలని చూస్తున్నావు. అది కూడా దానికి కారణం నేనే అని తెలుసు. కానీ భరిస్తాను. నేను చేసిన దానికి నువ్వెన్నన్నా భరిస్తానే నేను అని తెల్లారే వరకు సాహిత్యాన్ని కనిపెట్టుకుంటూ ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ పడుకున్నాడు సిద్ధు. ఉదయాన్నే లేచిన సిద్ధు కాసేపు వాకింగ్‌కి వెళ్ళొచ్చి ఫ్రెష్ అయ్యి సాహిత్యని చూసేసరికి తను ఇంకా నిద్ర లేవలేదు. తనని డిస్టర్బ్ చేయకుండా సిద్ధు రెడీ అయ్యి ఆమె పక్కనే కూర్చున్నాడు. మెల్లిగా 9 గంటలకు లేచిన సాహిత్య సిద్ధుని ఒకసారి చూసి వాష్‌రూమ్‌కి వెళ్తూ ఉంటే, "ఆ కట్టు తడవకుండా స్నానం చేయాలే" అని చెప్పాడు. "నాకు తెలుసు తడవకుండానే స్నానం చేస్తానులే" అని సాహిత్య మెల్లిగా వాష్‌రూమ్‌లోకి వెళ్తుంటే, "హెల్ప్ చేయనా ఏదైనా" అని అడిగాడు. అవసరం లేదు అని సిద్ధు మొహం మీదే చెప్పేసి సాహిత్య వాష్‌రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చింది. పద అలా బయట కూర్చుందువు గాని అని సాహిత్యని తీసుకొని వచ్చి ఆమెను హాల్‌లో కూర్చోబెట్టగానే ఇక అందరూ ఆమెను పలకరించడానికి వచ్చారు. నారాయణ గారు కాలేజ్‌కెళ్లారు గానీ త్రివేణి గారిక కాలేజ్‌కి వెళ్ళడం లేదు. హిత కూడా వాళ్ళ వదిన అలా ఉందని చెప్పి తను కూడా కాలేజ్‌కి వెళ్ళలేదు. అలాగే జానకమ్మ, రఘుపతి గారు కూడా అక్కడే ఉన్నారు కదా! ఎలా ఉంది తల్లి? కాస్త ఏమైనా నొప్పి తగ్గిందా? ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? అని అడిగారు జానకమ్మ గారు మనవరాలు పక్కన వచ్చి కూర్చొని. బానే ఉన్నా అమ్మమ్మ అని ఆవిడ భుజంపై తల వాల్చింది సాహిత్య. ఏమైనా నీరసంగా ఉందా తల్లి? తల తిరుగుతుందా? వాంతులవుతున్నాయా? అని అడిగారు ఆవిడ. నీరసంగా ఉంది. అలసటగా కూడా ఉంది కానీ వాంతులేం లేవమ్మమ్మ. బానే ఉన్నాను అని చెప్పింది సాహిత్య. జాగ్రత్తగా ఉండాలి తల్లి. అసలే నువ్వు ఇప్పుడు బిడ్డని మోయలేవు అని చెప్పారు కాబట్టి, ఆ డాక్టర్లు చెప్పిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండు. ఏ పని చేయకు. సరేనా? జాగ్రత్తగా మందులు టైంకి వేసుకోవాలి. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండాలి తల్లి అని ఆవిడ చెప్తూ ఉంటే వాళ్ళ అమ్మమ్మ మాటలన్నీ వింటూ ఉంటుంది సాహిత్య. ఇక సాహిత్యకి త్రివేణి గారే టిఫిన్ చేసి తినిపించి, ఆ తర్వాత టాబ్లెట్స్ వేయడంతో వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యతో, సీతతో ముచ్చట్లలో పడిపోగానే, "కాస్త పనుందమ్మా నాకు బయటికెళ్ళొస్తాను" అని ఆ రోజు వేరే ఊరికి వెళ్ళాడు సిద్ధు. ఆ రోజు వేరే ఊరికి వెళ్ళాడు కదా! ఒక అమ్మ దగ్గరికి. అక్కడికి వెళ్ళాడు సిద్ధు. సిద్ధు వెళ్ళేసరికి ఆవిడ జ్ఞానంలో ఉన్నారు. సిద్ధు లోపలికి వెళ్ళగానే, "రా సిద్ధు బాబు ఇలా వచ్చి కూర్చో" అనగానే సిద్ధు ఆ అమ్మ ముందు కూర్చున్నాడు. "ఇప్పుడెలా ఉంది నీ భార్య? చావంచుల దగ్గరికి వెళ్లి వచ్చిందా? చెప్పాను కదా! నిన్ను పెళ్లి చేసుకున్న ఏ అమ్మాయికైనా అలానే జరుగుతుంది అని. కానీ ఏ దేవుడో నీ భార్యని కాపాడాడు. చనిపోయేదే నీ భార్య. అలాగే నీ భార్య కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ బతికారు అంటే ఇది చాలా ఆశ్చర్యానికి గురిచేసే విషయమే. కానీ నువ్వెంతలా అమ్మవారిని స్మరించావో ఎంతలా అమ్మవారిని మొక్కుకున్నావో కానీ నీ భార్య దగ్గరికి వచ్చిన చావు మళ్ళీ నువ్వు చేసిన పూజల వల్ల దూరమయ్యింది. నువ్వు దూరం చేసుకున్న అదృష్టం మళ్ళీ తిరిగి రెండింతలుగా నీ దగ్గరికి రాబోతుంది. ఎలా ఉంది అమ్మాయి ఇప్పుడు? కడుపులో బిడ్డ కూడా క్షేమమేనా? ఏమైనా చెప్పారా డాక్టర్ గారు అని అడిగారు ఆ అమ్మ. అతడు చెప్పకముందే ఆవిడకి బిడ్డ విషయం కూడా తెలియడంతో, ఇప్పుడు బానే ఉందమ్మా. కానీ జాగ్రత్తగా ఉండమని చెప్పారు డాక్టర్ గారు. బిడ్డని మోసే కనే అంత బలం తనలో లేదు అని చెప్పారు అన్నాడు సిద్ధు.
భయపడాల్సిన పని లేదులే నాయనా. ఇక నీ బిడ్డ, నీ భార్య ఇద్దరూ బాగానే ఉంటారు. పండంటి బిడ్డ పుడతాడు నీకు. సరేనా? ఇంకేం భయం లేదు. నీకు, నీ భార్యకి ఉన్న దోషాలన్నీ పోయాయి. ఆ అమ్మాయి చనిపోయేదే నీకోసం మళ్ళీ తిరిగి వచ్చింది అంటే తెలియడం లేదా? నువ్వంటే ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి అంటే నీకు ఎంత ప్రాణమో అని. అమ్మాయి జాగ్రత్త. బిడ్డ పుట్టిన తర్వాత నీ భార్యని, బిడ్డని తీసుకురా నాయనా. అప్పటి వరకు నీ భార్యని మంచిగా చూసుకో అని సిద్ధుకి బొట్టు పెడతారు ఆవిడ. భార్య, బిడ్డ ఇద్దరూ బావుంటారని చెప్పడంతో సిద్ధు సంతోషంగా ఆవిడ ఆశీర్వాదాలు తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. సాహిత్యకి ఇష్టమైన చాక్లెట్స్ తీసుకొని మరి. సిద్ధు వెళ్ళేసరికి సాయంత్రం అవ్వడంతో హాల్‌లో కనిపించని సాహిత్యని వెతుకుతూ "సాహిత్య ఎక్కడుందమ్మా? పడుకుందా?" అని అడిగాడు సిద్ధు వాళ్ళ అమ్మని. ఇప్పుడే లోపలికెళ్ళింది నాన్న అని చెప్పారు త్రివేణి గారు. నానమ్మ, తాతయ్య ఎక్కడా? కనిపించడం లేదు అని అడిగాడు సిద్ధు ఎక్కడా జానకమ్మ, రఘుపతి గారి అలికిడి లేకపోవడంతో. అత్తయ్య, మావయ్య గారు కూడా ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు నాన్న. మళ్ళీ వస్తా అని చెప్పి 2, 3 రోజులవుతుంది కదా ఇంటికి వెళ్ళక. రేపు వచ్చి మళ్ళీ సాహిత్యని చూస్తామన్నారులే అని త్రివేణి గారు కొడుకు కోసం కాఫీ తీసుకొచ్చి ఇవ్వడంతో, అదేమైనా తిందా అమ్మా? టాబ్లెట్స్ వేసుకుందా అని అడిగాడు. నాన్న, భోజనం తినిపించాను. మధ్యాహ్నం వేసుకోవాల్సిన టాబ్లెట్లు వేసుకుంది. ఇప్పుడు పాలు కూడా తాయించాను. బానే ఉంది. వెళ్ళి నువ్వు చూడు అన్నారు. అలాగే అమ్మా అని చెప్పేసి సిద్ధు రూమ్‌లోకెళ్ళేసరికి సాహిత్య బెడ్ మీద పడుకొని కనిపించింది. కానీ ఆమె ఇంకా నిద్రపోలేదు. సిద్ధు అలికిడికి మెల్లిగా సాహిత్య అతడి వైపుకు తిరిగేసరికి "పడుకోలేదా ఇంకా? ఎలా ఉందే హెల్త్?" అని అడిగాడు. "హ్మ్" అని మాత్రమే సమాధానం ఇచ్చింది సాహిత్య అతడిని చూసి. అతడు కాఫీ కంప్లీట్ చేసి ఆమె కోసం తీసుకొచ్చిన చాక్లెట్ ఆమె ముందు పెట్టడంతో బెట్టుగా తీసుకోవద్దు అని అనుకుంది కానీ చాక్లెట్‌కి టెంప్ట్ అవ్వకుండా ఉంటుందా? అందుకే సిద్ధు చేతుల్లో ఉన్న చాక్లెట్ తీసుకొని మెల్లిగా లేచి కూర్చొని చాక్లెట్ తింటూ "టెంపుల్‌కెళ్ళొచ్చావా?" అని అడిగింది అతడి నుదుటిన ఉన్న కుంకుమని చూసి. నువ్వు బేబీ బావున్నారు కదా! అందుకే వెళ్ళేసొచ్చాను. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? కాస్త పెయిన్ తగ్గిందా? అని అడిగాడు. బానే ఉంది అని సాహిత్య చెప్పడంతో, ఇవాళ కట్టు మార్చాలి కదే! నేను మార్చనా? లేకపోతే డాక్టర్ గారిని పిలిపించనా? అని అడిగాడు సిద్ధు. కట్టు మార్చడానికి డాక్టర్ గారెందుకు? నువ్వు మార్చు అంది. అలాగే అని చెప్పి ఆమె తలకి ఉన్న కట్టు నెమ్మదిగా తీసేసి, ఆమె స్టిచెస్ చూడగానే సిద్ధుకు ఒక్కసారిగా కళ్ళల్లోకి నీళ్లొచ్చేశాయి. స్టిచెస్ దగ్గర కాస్త హెయిర్ కూడా రిమూవ్ చేయడంతో, అతడికి స్టిచెస్ ఇంకా పచ్చిగా కనిపిస్తూ ఉంటే, ఆ మనిషి గడిని ఇప్పటికిప్పుడే చంపేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ మనిషి గడి మ్యాటర్ తర్వాత చూసుకుందాం అని చెప్పి ఆమె స్టిచెస్‌కి మళ్ళీ కాస్త ఆయింట్‌మెంట్ అప్లై చేసి, నీట్‌గా ప్లాస్టర్ వేసి చిన్నగా కట్టు కట్టాడు ఆమె దెబ్బకి. అతడు కట్టు కడుతున్న అంతసేపు నొప్పికి ఊర్చుకున్న సాహిత్య గట్టిగా కళ్ళు మూసుకొని, అతడు కట్టు కట్టడం అయిపోగానే "నొప్పిగా ఉంది" అంటుంది ఎక్కడో లోతుగా వచ్చిన గొంతుతో. తగ్గిపోతుంది. ఒక 10 డేస్ అలా మెడిసిన్స్ వాడుతున్నావు కదా! తగ్గిపోతుంది. ఏం పర్లేదు అని సిద్ధు ధైర్యం చెప్తూ ఉంటాడు ఆమెకి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.